హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ అయ్యి మార్నింగ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అవుతుంది, ఈవినింగ్ వేసుకుంటే ఈ స్నాక్స్ అయిపోతున్నాయండి. అలాంటి రెసిపీతో వచ్చాను మీ ముందుకి. మళ్ళీ సేమ్ అండి, గోధుమ పిండితోనే. ఇదేంటి రమ్య, ఎప్పుడు గోధుమ పిండి అయినా? లేదండి, ఇంట్లో పట్టించుకున్న గోధుమ పిండి కదా, సో కొంచెం ఆరోగ్యంగానే ఉంటుంది. వారంలో 2 సార్లు తిన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. సో దీనికైతే ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని, కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి పిండిని. దీంట్లోకి మనం పూర్తిగా మజ్జిగనే వాడాలి అండి. దీంట్లో చూసినారుగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పిండి అంతా కలిసేలాగా కొంచెం పొడి పొడిగా కలిపేసి ఉంచుకొని, దీంట్లోకి చెప్తున్నా కదా ఫస్ట్ మొత్తం మజ్జిగనే యూజ్ చేయాలి. కొంచెం కప్పు పెరుగు ఉంది అంటే దాన్ని కొంచెం మజ్జిగ కన్సిస్టెన్సీ కలిపేసుకొని దాన్ని మనం ఇందులోకి వాడాలండి. దీంట్లో వాటర్ యూజ్ చేయని అవసరం లేదు. మొత్తంగా మజ్జిగ అయితేనే చాలా టేస్ట్ వస్తుంది. అది బాగా పులిసిన మజ్జిగ కూడా అవసరం లేదండి, జస్ట్ కొంచెం మీడియంది. నిన్నటి వాటికైనా సరిపోతుంది, 2 రోజుల పెరుగు అయినా సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా కంపల్సరీ ఒక 5 మినిట్స్ అనాలి. సో అలా అనుకున్న తర్వాత చాలా స్మూత్నెస్ వస్తుందండి. బోండా కూడా చాలా స్మూత్గా వస్తుంది. లోపల కొంచెం కూడా పిండి అనేది మనకు ఉండదు, మొత్తం బేక్ అయిపోయి మంచిగా అదైపోతుందండి. లాస్ట్లో చూసినారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్యమాకు ఇలా కలిపిన దాంట్లో మనం ఇవన్నీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్, కల్యమాకు, కొంచెం ఇది అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక పక్క నుంచి తీస్తూ మనం బోండాలని వేసుకోవాలండి. ఇదే సేమ్ ప్రాసెస్ని మనం ఈవినింగ్ చిన్నగా వేసుకుంటే పునుగులు అయిపోతాయండి. అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. టేస్ట్ కూడా ఏం చేంజ్ రాదు, సేమ్. కాకపోతే చెప్తున్నా కదా, మజ్జిగ మాత్రం బాగా పుల్లగా ఉండవసరం లేదు, కొంచెం మీడియం ఉంటే సరిపోతుంది. ఒకవేళ బాగా పుల్లటి తీసుకుంటామంటే ఇంకొంచెం పల్చగా కలుపుకోండి పిండిని. సరిపోయి చూపించే కన్సిస్టెన్సీ కంటే ఇంకొంచెం పల్చగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక పక్క నుండి తీసుకుంటూ మనం మంచిగా వేడైన నూనెలో ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేసేసేయండి. చాలా ఈజీ అండి, పెద్దగా ఏమి ఉండదు. మనం జస్ట్ పిండి చేతిలో పట్టేసుకొని మన బొట్టనేల నుంచి ఇట్లా పిండినట్టుగా చేస్తే మంచిగా వచ్చేస్తుందండి. పెద్ద ప్రాపర్గా రావాలని ఏం లేదండి, మనకు టేస్ట్ మాత్రం యాజ్ యూజువల్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, స్నాక్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా అదిరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మనం ఏ చట్నీ ఉన్నా కూడా, పల్లి చట్నీ అని కాదండి, మన ఇంట్లో ఏ చట్నీ ఉన్నా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వేసుకొని తినేస్తే మన పునుగులు బోండా రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.